మార్పులు చేయడం కానీ పెద్ద ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నెల్లూరు జిల్లానే మారిపోయింది. రైట్, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? రైట్ వెంకట్, అయితే ప్రధానంగా తీసుకుంటే మీరు చెప్పినట్లుగా నెల్లూరు జిల్లాలోనే అసంతృప్తి అయితే భారీగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి కొద్ది రోజులుగా కూడా నెల్లూరు జిల్లాలోనే అనేక సీట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడంతో పరిస్థితి అయితే తారుమారుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ తాజాగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు చేసినటువంటి కామెంట్స్ కూడా వైసీపీలో అయితే కలకలం రేపాయి. ఏదైతే గూడూరు ఎమ్మెల్యేని గడిచినటువంటి కొంతకాలంగా కూడా ఇక్కడ నుంచి మార్పు చేస్తారనే ప్రచారం హోరుగా సాగింది. అందులో భాగంగానే ఎమ్మెల్యేని అక్కడ నుంచి పక్కన పెట్టి దాదాపు అక్కడే ఎవరైతే మేరిగ మురళి ఎమ్మెల్సీకి కూడా ఈసారి పోటీ చేస్తారంటూ వైసీపీ అధిష్టానం 4వ జాబితాలోనే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈయన ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే గతంలో తిరుపతి ఎంపీగా పనిచేసినటువంటి వరప్రసాద్ మరోసారి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు తిరుపతి ఎంపీ సీట్ ఇవ్వాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆయన చేసినటువంటి కామెంట్స్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా టికెట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేశారు. మాకంతా కూడా అన్యాయం జరిగింది. ప్రధానంగా పార్టీకి తాను ఎప్పుడు అన్యాయం చేయలేదు, తనకే పార్టీ అన్యాయం చేసిందని ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాకే పెద్దారెడ్డిగా పిలుచుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అలకపోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీకి బరిలోకి నెల్లూరు పార్లమెంట్లో దిగబోతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గాలు మూడిట్లో కూడా అభ్యర్థులను మార్చాలని పదే వైసీపీ అధిష్టానానికి కూడా చెప్పారు. ఈ క్రమంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం పంపించింది. అయితే నెల్లూరు సిటీలో బలమైన క్యాండిడేట్ని పెట్టాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలమైన డిమాండ్ కూడా చేసినటువంటి క్రమంలో అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇటు ఏదైతే ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి ఎండి ఖలీల్ అహ్మద్ నెల్లూరు నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నటువంటి ఖలీల్ అహ్మద్కి అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరులో రచ్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరోసారి కూడా అలకపోనారు. తాను చెప్పినటువంటి నెల్లూరు సిటీ కావచ్చు, కావలి కావచ్చు, ఉదయగిరిలో తన ప్రమేయం లేకుండానే ఇష్ట ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో తాను ఇబ్బందికర వాతావరణంలో అయితే పడుతున్నాం, వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం కూడా లేదంటూ మదన పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్నే పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీంతో వైసీపీలో అయితే లుకలుకలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనేక నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. స్థానికంగా సూలూరుపేట నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలే పదే సమావేశాలు పెట్టుకోవడం, సభా కార్యక్రమాలు పెట్టుకోవడం, పాంప్లెట్లు రిలీజ్ చేయడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే 2019లో 10 నియోజకవర్గాలను గెలుచుకున్నటువంటి వైసీపీ అంతర్మదనంలో అయితే పడింది. దీంతో టీడీపీ అయితే కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వెంకట్, రైట్, థ్యాంక్ యూ.